శని మహాదశలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం. శని మహాదశ అనేది సుమారు 19 సంవత్సరాల కాల పాటు కొనసాగేటువంటి ముఖ్యమైన దశ. మరి ఈ దశలో శని వ్యక్తి జీవితంలోని వృత్తి, ఆర్థిక, కుటుంబం, ఆరోగ్యము, మానసిక స్థితి, ఆధ్యాత్మికత వంటి వాటిపైన ప్రతి రంగం పైన కూడా ప్రభావం చూపుతుంది. మరి తులారాశికి అధిపతి శుక్రుడు. ఇది సౌందర్యానికి, ప్రేమకు, కళకు, సౌకర్యాలకు ప్రతీక. మరి శని మరియు శుక్రుడు పరస్పర మిత్రగ్రహాలు. ఇంకా ముఖ్యంగా శని తులారాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు. కాబట్టి శని మహాదశ తులారాశి వారికి సాధారణంగా శుభకరమైనటువంటి దిశగా పరిగణించబడతారు. కష్టాలున్నా అవి అభివృద్ధికి దారితీస్తాయి. ఇప్పుడు తులారాశి వారు శని మహాదశలో పొందేటువంటి లాభ నష్టాలు, ప్రభావాల గురించి సమగ్రంగా మనం పరిశీలిద్దాం. శని మహాదశ లక్షణాలను గమనిస్తే క్రమశిక్షణ, సహనము, పట్టుదల పెరుగుతాయి. కష్టపడేటువంటి స్వభావం ఏర్పడుతుంది. ఆలస్యంగా అయినా సరే స్థిరమైనటువంటి, పరిపక్వమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. దశ చివరికి గౌరవం, స్థిర విజయాలు సాధ్యమవుతాయి. తులారాశి వారి స్వభావాన్ని గమనిస్తే సమతుల్యత, న్యాయము, శాంతి, ప్రేమించేటువంటి స్వభావం, సంబంధాలను కాపాడుకునే ప్రయత్నం, సృజనాత్మకత, సౌందర్యాభిరుచి ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు నిర్ణయాత్మక లోపం ఉంటుంది. ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి శని శుక్ర మైత్రి ప్రభావం వలన శని శుక్ర మిత్రుడు కాబట్టి తులారాశి వాళ్ళకి శని దశ అనుకూలంగా ఉంటుంది. శ్రమ, క్రమశిక్షణతో పనిచేస్తే కనుక పదవులు, ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది. జీవన శైలిలో స్థిరత్వం వస్తుంది. గౌరవము, ప్రతిష్ట పెరుగుతాయి. శని మహాదశలో తులారాశి వాళ్ళకి ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు ఎలా ఉంటాయి? ప్రారంభంలో కొంత ఒత్తిడి, అధిక బాధ్యతలు ఉన్నప్పటికీ క్రమంగా పై అధికారుల ప్రశంసలు, పదోన్నతులు లభిస్తాయి. కళ, డిజైన్, లా, మేనేజ్మెంట్, పబ్లిక్ రిలేషన్స్ వంటి రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచి విస్తరణ సాధ్యమవుతుంది. ఉద్యోగ మార్పులున్న చివరికి స్థిరమైనటువంటి స్థానాన్ని పొందుతారు. శని మహాదశలో తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆదాయం క్రమంగా పెరుగుతుంది, ఖర్చులు కూడా పెరుగుతాయి, కానీ నియంత్రించుకోగలుగుతారు. స్థిరాస్తుల కొనుగోలు, భూములు, ఇళ్ళు కొనుగోలు చేసేటువంటి అవకాశం, పొదుపు అలవాటు అవుతుంది. మరి దశ చివరికి ఆర్థిక భద్రత ఏర్పడుతుంది. తులారాశి వారికి మరి శని మహాదశలో కుటుంబ జీవితం ఎలా ఉంటుంది? కుటుంబంలో శాంతి, సౌఖ్యం, భార్యాభర్తల మధ్య అనుబంధం మెరుగుపడుతుంది. పిల్లల విద్యా భవిష్యత్తు పైన శ్రద్ధ పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కొన్నిసార్లు అధిక పని భారం వల్ల కుటుంబానికి సమయం తక్కువగా ఇవ్వగలుగుతారు. మరి శని మహాదశలో తులారాశి వారి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే సాధారణంగా ఆరోగ్యం బాగుంటుంది. కొన్నిసార్లు ఒత్తిడి, మానసిక అలసట, రక్తపోటు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం. యోగా, వ్యాయామం, సక్రమమైనటువంటి ఆహారం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరి శని మహాదశలో తులారాశి వారి విద్య మరియు జ్ఞానము, ఏకాగ్రత పెరుగుతాయి. చదువులో శ్రద్ధ, క్రమశిక్షణ పెరుగుతుంది. పోటీ పరీక్షలు, ఉన్నత విద్యల విజయాలు, కళా, సంగీతం, డిజైన్ రంగాల్లో ప్రత్యేకంగా ప్రతిభ చూపగలుగుతారు. మరి శని మహాదశలో తులారాశి వారికి సాంఘిక సంబంధాలను గమనిస్తే కొత్త పరిచయాలు, సంబంధాలు ఏర్పడతాయి. మిత్రుల సంఖ్య పెరుగుతుంది. పబ్లిక్ రిలేషన్స్, నెట్వర్కింగ్లో విజయం సాధిస్తారు. శత్రువులు, ఈర్షగల వ్యక్తులు ఉన్న వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి మీకు వస్తుంది. శని మహాదశలో ఆధ్యాత్మిక ప్రగతి ఎలా ఉంటుంది? శని ప్రభావం వల్ల ఆత్మచింతన పెరుగుతుంది. ధ్యానం, యోగా, శివారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. పేదలకు సేవ, దానం చేసే మనసు, ఆధ్యాత్మికతో పాటు సామాజిక బాధ్యతలు పెరుగుతాయి. శని మహాదశలో వివిధ అంతర్దశల ప్రభావం ఎలా ఉంటుంది? సింహరాశి వారికి, తులారాశి వారికి శని మహాదశలో శని అంతర్దశ బాధ్యతలు, కష్ట సాధన, పరీక్షాకాలం అని చెప్పచ్చు. శని మహాదశలో బుధ దశ విద్య, ఉద్యోగంలో ఉన్నతి. శని మహాదశలో కేతు అంతర్దశ ఆధ్యాత్మికత, ఒంటరితనం. శని మహాదశలో శుక్ర అంతర్దశ సౌకర్యాలు, ఆర్థిక అభివృద్ధి. శని మహాదశలో చంద్ర అంతర్దశ భావోద్వేగ ఒత్తిడికి గురవుతారు. శని మహాదశలో కుజుడి అంతర్దశ కోపం, వాదనలు పెరుగుతాయి. శని మహాదశలో గురు అంతర్దశ జ్ఞానము, పదవులు. అలాగే శని మహాదశలో రాహు అంతర్దశ అనుకోని మార్పులు, ఒత్తిడి. శని మహాదశలో సూర్య అంతర్దశ అధిక బాధ్యతలు, అధికార ఒత్తిడి ఏర్పడతాయి. మరి ఎలాంటి నివారణ చర్యలు పాటిస్తే శని మహాదశలో తులావారికి చక్కగా ఉంటుంది? శనివారాల్లో శని పూజ, నువ్వుల నూనె, దీపం వెలిగించడం, అలాగే హనుమాన్ చాలీసా, శనీశ్వర అష్టోత్తరం పఠించడం, పేదలకు, వృద్ధులకు సేవ చేయడం, నల్లని వస్త్రాలు, నువ్వులు దానం చేయడం, క్రమశిక్షణతో వినయంతో ఉండడం. మరి శని మహాదశలో తులారాశి వారికి ఇది సాధారణంగా శుభదాయకమైనటువంటి దశ. ప్రారంభంలో ఒత్తిడి, బాధ్యతలు ఉన్నప్పటికీ క్రమశిక్షణ, సహనం పాటిస్తే పదవులు, గౌరవం, ఆర్థిక భద్రత, స్థిర విజయాలు సాధ్యమవుతాయి. శని తులారాశిలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల
ఈ దశ అత్యంత ఫలప్రదంగా ఉంటుంది. శని ఇచ్చేటువంటి కష్టాలు తాత్కాలికంగా ఉంటాయి, కానీ అందించేటువంటి ఫలితాలు చాలా స్థిరంగా ఉంటాయి, దీర్ఘకాలికమై ఉంటాయి. మరి చెప్పినటువంటి పరిహారాలు పాటించి శని మహాదశలో తులారాశి వాళ్ళు మీ జీవితాన్ని అత్యంత సుగమంగా మార్చుకుంటారని ఆశిస్తూ నమస్తే.